నమస్తే అండి. విజయ్ గెలిచాడనే పేరు కానీ ఒక ఫుట్బాల్ ఏ విధంగా అయితే ఆడుకుంటారో ఆ విధంగా ఆడుకుంటున్నారు అతను. నిన్న నేషనల్ మీడియాలో కావచ్చు, గవర్నర్ దగ్గరికి వెళ్ళిన క్రమంలో కావచ్చు, ఈ రోజున ప్రమాణ స్వీకారం విజయ్ చేయబోతున్నాడు అని చెప్పేసి అంటే రాత్రి 10 గంటలకు 11:30కు వచ్చినటువంటి 10 గంటలకు కాదు 11 దాటిన తర్వాత వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే సో విజయ్ మరోసారి నెంబర్లను చూపించలేకపోయినాడు కాబట్టి అని చెప్పేసి ప్రమాణ స్వీకారం లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నిమిషానికి గంటకి రోజులకి సో తమిళనాడుకి సంబంధించిన రాజకీయాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. అధికారంలోకి వస్తున్నాడు, నెంబర్లు వచ్చాయి అని పేరే కానీ బహుశా ఒక రాజకీయ చరిత్రలో ఇంత హ్యూమిలియేషన్ని, ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని వేరొక రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉన్నాడు కేవలం విజయ్ మాత్రం ఎదుర్కొంటూ ఉన్నాడు. ఓ పక్క స్టాలిన్ గేమ్ ఆడిస్తూ ఉన్నాడు, ఇంకో పక్క ఏఐడిఎంకే గేమ్ ఆడుతూ ఉంది. సో దీంట్లో నేను బీజేపీని కానీ ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదంటే బీజేపీకి అక్కడ వచ్చింది ఒక నెంబరే. సో వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు ఈ రాద్ధాంతంలో, మీరు సాగుకోండి అని చెప్పేసి. స్టాలిన్ దగ్గర ఉన్నటువంటి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఒకటి సపోర్ట్ ఇస్తానంటాడు, ఇంకొకటి సపోర్ట్ ఇవ్వనంటాడు. ఏఐడిఎంకే పార్టీ ఏదైతే ఉంటుందో నేను గవర్నమెంట్ స్థాపిస్తాను, సో అందుకు గాను గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు టైం తీసుకొని ఆయనతో మాట్లాడొస్తారు. విజయ్ వచ్చేసి గవర్నర్ దగ్గరికి వెళ్తాడు, గవర్నర్ నో చెప్పేసి ఇంటికి పంపించేస్తూ ఉంటాడు. 108 స్థానాలు వచ్చినటువంటి విజయ్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడు ఎస్టాబ్లిష్ అయినటువంటి టీవీకే పార్టీకి ఎలాంటి గతి అంటే నిజం చెప్తున్నాను, పదవి కళ్ళ ముందు ఊగిసలాడుతూ ఉంది. అది వచ్చిద్దో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజున విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు. ఎన్నిసార్లు తెలిసి ఇది 3వ రద్దు. మొదటిసారి గెలిచిన రోజే నెక్స్ట్ డే ప్రమాణ స్వీకారం అంటారు. తర్వాత నెంబర్స్ చాలేదు, గవర్నర్ దగ్గరికి వెళ్ళినాడు, నో చెప్పినాడు గవర్నర్, వెనక్కి వచ్చేసినాడు. మళ్ళీ 2వ రోజు వెళ్ళినాడు, చూపించినాడు, మళ్ళీ వర్కౌట్ కాల. 3వ రోజు వెళ్ళినాడు, చూపించినాడు, వర్కౌట్ కాల. అసలు ఇది అవుతుందా లేదా ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. నిజం చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ 108 స్థానాలు తెచ్చుకొని మ్యాజిక్ ఫిగర్కి 10 నెంబర్ల దూరంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఇంత అగమ్యగోచరమైనటువంటి స్థాయిలో ఉంటుందని బహుశా ఎవరో కూడా చూడలేదు. తమిళనాట ప్రజలంతా కూడా వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఫుట్బాల్ ఆడుకోవడం అయితే జరుగుతుంది. అటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. వీళ్ళు పంపిస్తేనే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారు అభ్యర్థులు, లేకపోతే వెళ్ళరు. ఈయనేమో గవర్నమెంట్ ఫామ్ చేయలేడు, రోజుకొకసారి గవర్నర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ అవమానం ఎదుర్కొని వస్తున్నాడు. ఇది ఎటు దారి తీస్తుందో కూడా అర్థం కావట్లేదు.